బ్యాక్ టు న్యూస్. టీడీపీ ఎంపీ సుజనా చౌదరి ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఓకే, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారు ప్యాకేజీ అంటున్నారు. కొత్త ఇది తీసుకొచ్చాను, ప్యాకేజీ ఇస్తాము, దానికి ఒప్పుకుంటారా? అది వర్కౌట్ చేయాలి. స్టేటస్ ప్లస్ ప్యాకేజ్ రెండు ఒప్పుకుంటాం. ఓకే, కానీ వంచన చేయడమే అవుతుంది, స్పెషల్ స్టేటస్ రాదు కానీ వస్తుందని మభ్య పెట్టడమే అవుతుంది అన్న విమర్శలు కూడా వస్తున్నాయి. అది సమయం తెలుస్తుంది కదా, మా ప్రయత్నం లోపం లేకుండా ప్రయత్నం చేయాలి కదా. మేమైతే ప్రయత్నం చేస్తా ఉన్నాం. 14 నెలలు అయింది. అంటే కూడా ఆ రకమైన ఇది కనిపించట్లేదు. పాజిటివ్ సంకేతాలు చాలా ఉన్నాయి. అంటే సార్ పాజిటివ్ సంకేతాలు ఉన్నాయంటున్నారు కదా. ఇప్పటి వరకు విభజన చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్కి ఇచ్చినటువంటి హామీలు ఏవేవి ఇంప్లిమెంటేషన్లోకి వచ్చాయి? అది చాలా పెద్ద లిస్ట్ ఉందమ్మా. ఆ లిస్ట్ అంతా కావాలంటే మీరు సపరేట్గా రండి, ఇస్తాం. ఏమి రాలేదు, వచ్చిన వాటికి కాకపోతే రాని వాటిని ఏంటనేది కూడా చెప్పండి. అంటే రాని అంటే ప్రాసెస్లో ఇప్పుడు మనకి గవర్నమెంట్ సిస్టంలో ఏంటంటే 1 by 1 అవుతా ఉన్నాయి. ఎక్సెప్ట్ స్పెషల్ కేటగిరీ స్టేటస్, డెఫిసిట్ ఫైనాన్స్ కూడా రావాలి మనకి. స్పెషల్ కేటగిరీ స్టేటస్ తెలియాలి. తర్వాత ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ పూర్తిగా ఇవ్వలేదు, సగం ఇచ్చారు. అవన్నీ కూడా కొలికి తీసుకురావాలి. అది నిరంతర కృషి చేసుకొని పూర్తి చేయట్లేదు. ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ ఇవ్వడానికి తమిళనాడు, అదేవిధంగా ఇటువైపు వస్తే తెలంగాణ రాష్ట్రాలు, మహారాష్ట్ర, కర్ణాటక ఇవి ప్రధానంగా అబ్జెక్ట్ చేస్తున్నాయని వస్తా ఉంది. సో దీనికి మనం ఆంధ్రప్రదేశ్ ఎంపీల తరఫుగా మీరు ఎటువంటి కౌంటర్? ఇప్పుడు రీఆర్గనైజేషన్ బిల్లో పెట్టిన దాని ప్రకారం అయితే ఎవరు ఎటువంటి అబ్జెక్షన్ చెప్పినా పార్లమెంట్ ఇది సుప్రీం, సో దాని ప్రకారం చేయాల్సింది. అట్లాగే ప్రధానమంత్రి గారు ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ ఇచ్చిన కమిట్మెంట్ కూడా, ఎందుకంటే ఈ బిల్లు పాస్ చేయడం ఎలా చేశారు, సబ్జెక్ట్ టు దట్ కమిట్మెంట్ బిల్ పాస్ చేశారు. కాబట్టి దట్ కమిట్మెంట్ విచ్ వాజ్ గివెన్ ఆన్ ది ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ ఈజ్ నథింగ్ బట్ యాజ్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ది బిల్. బిల్లుని సపరేట్గాను దీన్ని సపరేట్గా చేయకూడదు. కాంగ్రెస్ వాళ్ళు చేసిన దౌర్భాగ్యం ఏంటంటే వాళ్ళకి చేసినప్పుడు వెంటనే వాళ్ళు బిల్లులో పొందుపరిచి మళ్ళీ అన్నా చేయవలసి ఉండవలసింది, లేకపోతే కేబినెట్ మీటింగ్లో పెట్టి దాన్ని క్లియర్ అన్నా చేయవలసింది. వాళ్ళకి ఆ బాధ్యత ఉండింది, కానీ వాళ్ళు నెగ్లెక్ట్ చేసి ఈ విధంగా వదిలేశారు దాన్ని. కానీ గత ప్రైమ్ మినిస్టర్ మన్మోహన్ సింగ్ హౌస్లో దీన్ని అనౌన్స్ చేయడం జరిగింది. కానీ ఇప్పుడు ఇన్ని రోజులైనా బీజేపీ 14 నెలలు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా దాని విషయంలో బీజేపీ తేల్చలేదు. అలాగే కాంగ్రెస్ కూడా సైలెంట్ గా ఉంది. దాని మీద మీరు ఏమంటారు? ప్రభుత్వాన్ని మార్చారు ప్రజలు ఓటు ద్వారా. బట్ ఇప్పుడు వాళ్ళు అడుగుతున్నారు సైలెంట్ గా ఉంది, దాని మీద ఏమంటారు మీరు? ప్రైమ్ మినిస్టర్, మాజీ ప్రధానమంత్రి కూడా మాట్లాడలేదు, కాంగ్రెస్ ఎంపీలు కూడా మాట్లాడలేదు. కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడకపోయినా దాని ఉపయోగం లేదు. ఎందుకంటే వాళ్ళు డిపాజిట్ కూడా రాలేదు ఎక్కడ ఆంధ్రప్రదేశ్లో. ఇంకా వాళ్ళకి స్టేక్ ఏముంది ఆంధ్రప్రదేశ్లో? కేంద్రం మీద ఒత్తిడి తేవడానికి కూడా ఏదైనా ఒత్తిడి కాదు ముఖ్యం. అసలు ముందు మా మిత్రపక్షం డెఫినెట్గా ఒత్తిడి తేవాల్సిన అవసరం లేదు. మనం ఈ సమస్యని సామరస్యంగా కూలంకుషంగా డిస్కస్ చేసుకొని డెఫినెట్గా సొల్యూషన్ అనేది వస్తుంది. పెద్ద అంత ఇంపాసిబుల్ ఏం కాదు. దీనికి అవసరమైతే అమెండ్మెంట్స్ తెస్తారా, అవసరమైతే బిల్లుకి అమెండ్మెంట్ తెస్తారా, స్పెషల్ ఆర్డినెన్స్ తెస్తారా, ఏమిటనేది కేంద్ర ప్రభుత్వం డిసైడ్ చేయాలి. డిసైడ్ చేయడానికి మొత్తం 29 రాష్ట్రాలు, మనది ఒక రాష్ట్రం. దాన్ని దృష్టిలో పెట్టుకొని బ్యాలెన్స్ వ్యూ తీసుకోవాలి. తీసుకుంటారని చెప్పి మా గట్టి నమ్మకం. మా ప్రయత్నం లోపం లేకుండా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఏపీలో ఉన్న ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్సీపీ కూడా ఇక్కడ ఢిల్లీకి రాబోతుంది. మా ఎంపీలు ఎప్పుడు కాదు రాజకీయ ఉనికిని కాపాడుకోవడానికి అనేక పార్టీలు అనేక రకాలుగా అనేక సందర్భాల్లో చేస్తుండొచ్చు. కానీ మా ఎంపీలు మేము ఏం చేస్తున్నాం అనేది మా లీడర్కి తెలుసు. చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల ప్రకారం మేము ప్రతి స్టెప్పు ఆయన ఎలా వెళ్ళమంటే ఆ విధంగా చేస్తూ ఉన్నాం. దాని ప్రకారం ఇక్కడ మాకు ఆ రిజల్ట్స్ డెఫినెట్గా ఉంటుందని మా గట్టి నమ్మకం. వేరే పార్టీల గురించి మమ్మల్ని అడిగితే మేము చెప్పలేము. ఓకే, రైట్, థ్యాంక్ యూ.